ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము శనివారాన్ని ప్రభు ఇచ్చాడు. ఉదయకాల సమయాన్ని ప్రభువుకు మహిమ ఘనత కలుగును గాక. ప్రియ దైవజన్మ, శనివారము సిద్ధపాటు కూటము ఈరోజు సాయంత్రము 7 గంటలకు ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. దయచేసి అందరూ మందిరానికి రావాలి. ఎవరైనా దూర ప్రాంతంలో ఉన్నవారు, రాలేని వారు, మందిరానికి రాలేని వారు మరి లైవ్లో జాయిన్ అయ్యి దేవుని వాక్యమిని పునరుద్ధాన దినము రేపు పునరుద్ధాన పండుగలో బలలో చేయటానికి సిద్ధపడవలసిందిగా మనం చేస్తూ రండి. ప్రియ జన్మ, ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా మనం దైవధ్యానం చేద్దాము. ఎపిసిల్కి రాసిన పత్రిక మనకు పరిచయమైన వాక్యమే. ఆ వాక్యం చదువుకుందాం. ఎపిసిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ఒక వచనాన్ని మాత్రమే. మరియు రక్షణయను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు. చదవబడిన వాక్యాన్ని ఇరిచి మాకు వడ్డించి నాతోనూ మాతో మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, మరి చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి మనం ధ్యానం చేసే ముందు ప్రతి క్రైస్తవుడు, దేవుని బిడ్డకు కావాల్సింది ఏమిటి అంటే వాక్యాన్ని ధరించుకోవాలి. వాక్యమనే ఖడ్గము చేతపట్టుకోవాలి. క్రైస్తవుడికి ఆయుధం ఏమిటో తెలుసా? చాలామందికి తెలుసు, కొంతమందికి ఎవరికైనా తెలియకపోతే నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవుడికి ఆయుధం ఏమిటంటే వాక్యమే క్రైస్తవునికి ఆయుధము. అందుకే ప్రతి క్రైస్తవుడు బైబిల్ చేతపట్టుకొని ప్రయాణం చేయాలి. బైబిల్ లేకుండా ప్రయాణం చేస్తే దుష్టుడు అణిసివేసే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి క్రైస్తవుడు గమనించాలి. అందుకే లేఖనము చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమని రాయబడింది అంటే మరియు అన్నాడు. మరియు అంటే అది కాక అని, మరియు అంటే ముందున్నది కాక అని, మరియు అంటే నీవు జరిగిస్తుంది కాక అని, మరియు రక్షణ అను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే దైవజనాంగమా, నడుమునకు సత్యమును దట్టి ఆత్మఖడ్గము ధరించుకొనుడి అని ఇక్కడ రాయబడింది. నడుమునకు సత్యమును దట్టి ఆత్మఖడ్గమును ధరించుకొనుడి అని రాయబడి ఉంది. దట్టి అంటే నడికట్టు, యుద్ధోపకరణములను పెట్టుకోవటానికి కావలసినటువంటి నడికట్టులో అరలు ఉంటాయనేది మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నడికట్టుకి ఏముంటాయంట? అరలు ఉంటాయి. సైనికుని నడుమును చుట్టుకొని ఉండే ఆ నడికట్టు లాగా ఈ విశ్వాసకి ఏముండాలంటే దేవుని సత్యాన్ని చుట్టుకోవాలి. ఏం చేయాలి? దేవుని సత్యవాక్యమును సత్యదేవుణ్ణి చుట్టుకోవాలి. దేవుని సత్యమును చుట్టుకోవాలి. ఏమండి? చుట్టుకొని ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మైమరువు అంటే కవచము. సైనికుని గొంతును ఛాతిని కప్పుతుంది. సైనికుని ఈ గొంతు ఈ ఛాతిని కప్పుతుంది. ఏంటంటే మైమరువు. ఈ మైమరువు మరి ఏం చేస్తుందంటే విశ్వాసకి భద్రత, రక్షణ కలుగు చేస్తుంది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఛాతిని కప్పుతుంది. సైనికుని కాలిజోళ్లకు అడుగు భాగంలో ఏముంటుందంటే సూదులు
సూదులు తెలిపినటువంటి మూలాలు ఉంటాయి. అంటే ఎందుకై ఉంటాయంటే అవి సైనికుని అడుగులు జారకుండా గట్టిగా పట్టుకుంటాయి. అంటే మొలలు దిగొట్టినటువంటి సూదులు కూర్చున్నటువంటి ఆ కింద అడుగు భాగంలో అమర్స్తారు. ఎందుకంటే సైనికుడు యుద్ధం చేస్తున్నప్పుడు జారిపోకుండా, కాలు జారి పడిపోకుండా అవి గట్టిగా ఎక్కడ అడుగు పెడితే అక్కడ అవి పట్టి ఉండటానికి సూదులు అంటే మొలలు లాంటివి పట్టుకుండే ఆ గట్టిగా పట్టుకుండే విధానాన్ని అక్కడ అమరుస్తారు అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. సైనికుడి అడుగు భాగంలో అడుగులు జారకుండా పట్టేస్తాయనేది మనము అర్థం చేసుకోవాలి. డాలు అంటే అర్థం ఏంటి? డాలు అంటే గట్టి చెక్కతో చేసే, లేదంటే తోలుతో కానీ వారుతో కానీ కప్పినటువంటి దీర్ఘ చతుర సాకారపు శత్రుశాఖ కేడము అంటారు. అంటే యుద్ధము మొదలైనటువంటి ఆ ముందు డాలును నీళ్ళలో ముంచుతారు. అప్పుడు ఏమైతే తెలుసా, దానికి తగిలినటువంటి శత్రు అగ్నిబాణాలు ఆరిపోతాయి. అంటే అది ఒక స్పాంజితో కానీ లేదంటే ఒక నీరు పట్టే ఐటమ్స్ను దానికి పెడతారు. అది ఎప్పుడైతే నీళ్ళలో ముంచుతారో ఆ నీళ్ళలో ముంచినటువంటి దాన్ని అడ్డం పెట్టినప్పుడు ఆ సైనికుడు, రోమా సైనికుడు దాన్ని అడ్డం పెడితే అగ్నిబాణాలు వాళ్ళు ఇస్తున్నప్పుడు ఆ అగ్నిబాణాలు దానికి తగిలి వెంటనే ఆరిపోయి కింద పడిపోతాయి. అగ్ని రగులుకొని వీళ్ళ మీనికి రాదు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తర్వాత అది ఎందుకు నీళ్ళలో ముంచుతారంటే ఆరిపోవటానికి మాత్రమే అని, ఆ బాణాలు ఆరిపోతాయని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత అలాగే ఈ లోక సంబంధమైనటువంటి ఆ సాతాను దుష్టుడు మన మీద అగ్నిబాణములు వేస్తున్నప్పుడు మనము కూడా అటువంటి ఆ విశ్వాసం అనే ఆ విధానముతో ఏం చేయాలంటే వాడేసే అగ్నిబాణాలు ఆర్పడానికి మనము విశ్వాసం అనే ఆ డాలును పట్టుకోవాలి. అది దీని యొక్క సారాంశం అని మనకు తెలుస్తుంది. ఆ బాణాలను విశ్వాసము ఆర్పి వేయాలి. తర్వాత శిరస్థానాన్ని అంటే చర్మముతో చేసినటువంటి దానికి లోపల తొడుగును వేస్తారు. చర్మముతో శిరస్థానం చేసి హెల్మెట్ అంటారు కదా, అటువంటిది చేసి చర్మముతో చేసి ఒక తొడుగును వేస్తారు. రోమా సైనికులు వాడే ఖడ్గము ఏమండి కురచగాను సూటిగాను ఉంటుంది. రోమా సైనికులు వాడే ఆ యొక్క ఖడ్గము కాస్త కురసగా పొట్టిదిగా ఉంటుందంట, సూటిగా ఇసిరితే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. దానికి సాదృశ్యంగా లేఖనము మనకు వివరిస్తున్నటువంటి సత్యము. ప్రేమైనటువంటి దేవుని బిడలారా, కాబట్టి ఇక్కడ మనం అసలు విషయానికి వచ్చాము. దేవుని వాక్యం అనే ఖడ్గము ఒకటి, దేవుని వాక్యం అనే ఖడ్గము ఒక్కటే దాడి చేయడానికి వాడే ఆయుధము. ఏమన్నాను? దేవుని వాక్యం అనే ఖడ్గం ఒకటే దాడి చేయటానికి, యుద్ధము చేయటానికి వాడే బలమైనటువంటి ఆయుధము. అంటే దేవుని వాక్యే. అయితే మిగతావన్నీ సైనికుడికి తనను తాను సంరక్షించుకోవడానికి ఉపయోగపడే ఉపకరణములే కానీ దేవుని వాక్యం మాత్రము యుద్ధము చేస్తుంది, యుద్ధము జరిగిస్తుంది. అందుకే పౌలు భక్తుడు ఒక మాట చెబుతాడు. ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఓ చక్కటి మాట వివరిస్తున్నాడు పౌలు భక్తుడు. చూడండి, ఎబ్రి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో చక్కటి వివరణిస్తున్నాడు. ఏమని వివరణిస్తున్నాడంటే పౌలు భక్తుడు 4వ అధ్యాయం 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా నుండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించునంత మటుకు దూరుచు హృదయముల యొక్కయు తలంపుల ఆలోచనలలో శోధించుచున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే ఆత్మ సంబంధమైన యుద్ధము చేస్తుంది. ఏమండి? ఈ దురాత్మల మీద యుద్ధము చేస్తుంది,
వాక్యమనే ఖడ్గమే పనిచేస్తుంది. ఇవన్నీ సైనికునికి భద్రత మనం చెప్పుకునేవన్నీ. ఈ వాక్యం మాత్రము మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని కాపాడటానికి రిద్దరాల రంగము చేస్తుంది. ఆ వాక్యమే దేవుడు, ఆ దేవుడే వాక్యము. మన పక్ష నుండి యుద్ధము జరిగించే ఆ వాక్యము నరనరాలలోనికి, మూలుగలలోనికి, కీలలోనికి, తలంపులలోనికి ఏమండి ఆ వాక్యము దూసుకొని పోతుంది. అది రెండంచులు గల వాడి అయినా ఖడ్గము ఆ వాక్యము. కనుక పౌలు భక్తుడు ఆ వాక్యం గురించే ఈ మాటను చెప్పాడు. ఏ మాట? ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా. మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దైవజనమ, మూలవాక్యం 6వ అధ్యాయము 17వ వచనంలో, మరియు రక్షణయను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 16 ఏమన్నాడు? ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు అంటూ ఈ శక్తిమంతులు అవుతారు. కానీ యుద్ధము చేసేది ఏమిటంటే మరియు అన్నాడు. మరియు రక్షణయను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము ప్రతి ఒక్కరిలో ఉండాలి. అందుకే దావీదు ఏమంటాడంటే, నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను అంటాడు. వాక్యము చెప్పకుండా ప్రవక్త ఉండలేడు, ప్రార్థన చేయకుండా ప్రవక్త ఉండలేడు. వాక్యమే ఆధారము. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే ఖడ్గమాయను, ఆ వాక్యమే మన పక్షాన యుద్ధము చేస్తుంది. దైవజనమ, మరిచిపోకూడదు. వాక్యము చదవాలి, ప్రార్థన చేయాలి, వాక్యము హృదయంలో నింపుకోవాలి, వాక్యము చేత్తో పట్టుకోవాలి, వాక్యము నోటి నుండి ఉండాలి. వాక్యముతోనే దుష్టుని ఎదిరించగలము, వాక్యము ద్వారే వాదించగలము, వాక్యము ద్వారే ఎదుటి శత్రువుని నోరు మూపించగలము. వాక్య సారాంశము లేఖనాన్ని గుర్తుపెట్టుకోవాలని ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు నేర్పించిన సత్యము. రండి ప్రియ దైవజనమ, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఇతబడిన వాక్యము ఫలింపచేయండి, అందరి హృదయాల్లో ముద్రించండి. దిన దీవెన, దిన రక్షణ దయచేయండి. ఈ దినము నీ పిల్లలు చేపడుతున్న ప్రతి పనిలో అయా మీరు సహాయం చేసి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని నీ దయగలిగిన హస్తం ఉంచమని మనం మీ పాసానికి చేర్చుకోమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.